పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బిచ్చం సార్, బాగా ఆకలేస్తాం సార్. డబ్బులేమైనా ఇవ్వండి సార్. రేపటికు నీ అబ్బా దున్నపోతులా ఉన్నా బిచ్చమేయాలరా నీకు? వెళ్ళ ఏంట్రా చూస్తున్నావు? ఇలాంటి కదా మెడలో చైన్ లాక్కుని పారిపోయేది. ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించావంటే ప్రాణం తీస్తా. వెళ్ళ వెళ్ళు. మహారాజా ఆకలేస్తుందయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం, అన్ని ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం, పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా, పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబెడితే కూడు లేని వాడికి పాపం దేవుడే మాత్రము దిక్కురా, నువ్వెతికే ఏదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురవ్వును ఇక్కడ దినదినము ప్రతిదినము, ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావుర నువ్వు, ఆ ధైర్యం నువ్వు వీడక ఉండర దేవుడే అండర నీకు.
మన భారతదేశంలో 19,40,00,000 మంది ప్రతిరోజు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్న మన దేశంలోనే ప్రతిరోజు ఏదో ఒక ఫంక్షన్ పేరు మీద బోల్డ్ అంత భోజనాన్ని వృధా చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించి చూడండి, మీరు వృధా చేసే భోజనం కోసం కొన్ని వేల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయండి. మీరు అలాంటి ఫంక్షన్స్ ఖర్చు పెట్టే మొత్తంలో కొంత భాగం ఆకలి అన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు.